ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదన అర్థం చేసుకోండి. మీ స్ట్రాటజీలు కాదు ఇదంతా, కాదు బాక్స్ లో వెనక వేసుకోవడం పక్కన వేసుకోవడం కాదు. క్లియర్ గా మీరు బెల్ రింగ్ చేసేటప్పుడు బెలూన్ గాల్లో ఊదుతూ జరిగిపోయిన పెంట గురించి వచ్చి సోది చెప్తున్నావా? బెలూన్ గాల్లో ఊదుతూ ఉండాలి, బెలూన్ గాల్లో ఉండాలి అని చెప్పి రూల్స్ నేను చెప్పానా, విమానంలో చెప్పిన రూల్స్? నేను అదే అంటున్నాను. ఇద్దరు సంచాలకులు ఉన్నప్పుడు ఇద్దరు సంచాలకులు డిసైడ్ చేసుకొని ఒక పాయింట్ అనేది చెప్పాలి కదా. ఊరే గేమ్ స్టార్ట్ అవ్వక ముందు కదరా సంచాలకు చెప్పాల్సింది. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఇదేనా క్యాబినెట్ మీటింగ్ అనుకున్నావా? ఏదో వాట వేసుకుని బిగ్ బాస్ అడిగాడా లేదా మీకు గేమ్ అర్థమైందా లేదా అని? సంచాలకు నువ్వు కదా, నువ్వు చెప్పాలి కదా. అరుస్తున్నావేంటి భయ? అంటే ఒప్పుకోపోతే కొట్టేస్తావా? రూల్స్ పెట్టలేదని అంటే మధ్యలో వచ్చి అలా ఆడగొడతానంట. స్పెషల్ రూల్స్ పెట్టాలి, స్పెషల్ రూల్స్ పెట్టాలి, స్పెషల్ రూల్స్ పెట్టాలి. ఏతవ పిల్ల పంచాయతీ బాల్ ఉండాలి. ఇది ఆయన ఏం చెప్పాడో అదే చెప్పాము మేము. ఓకేనా? నా తలనొప్పి. మాట్లాడకు. మాట్లాడను. ఎవరు మాట్లాడుతున్నారు నీతో? బావా నేను ఇవాళ నుంచి ఎక్కువ మాట్లాడరా. ఏం పాపం, ఎవరితో 5 నిమిషాలు మాడితే యాదవ్ డిసైడ్ చేస్తున్నారు. అంత అలసి ఎందుకు చేస్తున్నారా? నిజంగానే ఒక స్ట్రాంగ్ ప్లేయర్, సరైన ప్లేయర్ వెళ్ళిపోతున్నాడు, అతను కాపాడుతున్న ఉద్దేశం నీ మైండ్ లో వచ్చింది అనుకో, యూ కెన్ యూజ్ దట్ ఇమ్యూనిటీ కదా. అవును, చేయొచ్చు, చేద్దాం, బాగా చేద్దాం, చేసి కరెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఎవ్రీవన్ కెన్ క్వశ్చన్. ఎలా ఫైట్ చేస్తాడు తెలుసా? ఆడు చిచ్చరుపుడు ఇలా ఫైట్ చేస్తాడు. అవును, ఆడు నన్ను ఆపేస్తాడు. నువ్వు చాలా ఎక్కువ సీరియస్ వాడికి ఇవ్వచ్చు, పర్లేదు. నన్ను తీస్తాడు, 2వ రౌండ్ తీస్తాడు ఒక టాస్క్ లో. రామ్ అనేవాడు 2వ రౌండ్ లో నన్ను టాస్క్ లో తీస్తాడు. నిన్ను తీసేశారా? అవును, కూరలో కరేపాకు తీసేసినట్టు, చారులో కొత్తిమీర తీసేసినట్టు నన్ను తీసాడు. ఇక్కడ అందరికి తెలుసు మేము ఎంత క్లోజ్ ఉంటామో. ఆయన ఫౌల్ చేశాడని చెప్పేసి అలా మీరు డిస్క్వాలిఫైడ్ అంటే ఎమ్మడి వెళ్ళిపోయింది పక్కకి. బయటికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే నేను నా గేమ్ పరంగా నేను ఎక్కడ కూడా పక్షపాతం కానీ ఇంకోటి పరోక్షంగా కానీ ఏం చూపియలే. నేను నమ్మదురా, అడుగుతురు అన్న మీరు డిస్క్వాలిఫైడ్ అన్నప్పుడు పక్కకి వెళ్ళిపోయాడు. నేను అన్న అది అని చెప్పేసి నేను చెప్పలే ఎప్పుడు. అది నా సంస్కారం. రాము, బండి మీద 3 వెళ్తున్నారు, అప్పుడు రూల్స్ వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఆగాలి, ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి కాదు. పోలీస్ గా నువ్వు అక్కడ ఉంటే నువ్వు ఆపాలి. నువ్వు ఆపలేదంటే నువ్వేం చేస్తున్నావు అక్కడ? కానీ నువ్వు తప్పు చేస్తావు. అదే చెప్తే నేను తప్పు చేసినప్పుడు నువ్వేం చేస్తున్నావు? వదిలేస్తే నువ్వు తప్పు చేసినట్టే కదా. రూల్స్ కొన్నిసార్లు తప్పు మన వైపు లేకపోయినా మనకి దెబ్బలు తగులుతూ ఉంటాయి. అరే బాబు, అది స్ట్రాటజీ అని అందరూ చేశారు, నేను ఒక్కనే కాదు. పైగా నేను కాదు ఆడుతుంది, మీరు బ్రో ఆడుతుంది నేను కాదు. చేసిందే మీరు. He was holding it in this position. I didn't want to touch her in a bad way. I can understand. నేను మార్నింగే చెప్పాను కదా మీరు జెంటిల్మెన్ అని. కుర్రాళ్ళందరూ ఇలా ఉంటే నాలాంటి అమ్మాయిల తల్లిదండ్రులకి హార్ట్ అటాక్లే రావు. అంతా చూసి వచ్చాను. ఓకేనా? ఓకే, నేను క్లియర్గా ఉన్నా. దెన్ ఓకే. నేను అలా అయితే ఓకే. అదేంటి, సుమన్ అన్న కొంచెం యాక్టివ్గా ఉండాలి. సుమన్ అన్న యాక్టివ్గా ఉండట్లేదు, నీకు కనిపించే ఉంటుంది వచ్చిన దగ్గర నుంచి. అరే పిచ్చి గిట్టలేసిందారా నువ్వు? రోజుకి ఇంత గలీజ్గానే తయారవుతున్నావు, ఇంత చిచ్చోరాగా లేక. అండ్ రాము కూడా గేమ్స్ బాగా ఆడతాడు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఉన్న మైనస్ పాయింట్, ఎక్కడైతే వాయిస్ రేస్ చేసి కరెక్ట్ గా చెప్పాలో అక్కడ చెప్పడు. ఎన్ని మాకు తెలుసు అండి, నువ్వు పుల్లలు పెట్టకండి, నువ్వు ఏదో ఇరికేయాలని. నించుకొని మాట్లాడుతుంటే బన్నీ గారు నా పక్కన కూర్చొని వీడి గన్ నుంచి బుల్లెట్ ఎక్కడ పోతుంది వీడికే తెలియదు, వీడేం బుల్లెట్ వేస్తాడని నవ్వుకుంటున్నాం. ఎంతసేపు వాళ్ళింట్లో ముచ్చట, వీళ్ళింట్లో ముచ్చట, ఆ సార్ ఇట్లా, ఈ మేడం ఇట్లా, వాళ్ళింట్లోకి జొర్రి, వీళ్ళింట్లోకి జొర్రి, అన్ని బేగారు ముచ్చట్లు, బేగారు పంచాయతీ. కంపాటబుల్ అవును, యాక్చువల్లీ మనం ప్లాన్ చేస్తే వేరు, అక్కడ జరిగిందే వేరు. ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు మొహమాటం లేదు, లాగేసి పక్కకు వచ్చాను. ఏదో సలహాలు ఇస్తావేంటని నువ్వు నేను బాగానే ఉంటాం, మధ్యలో బొక్కలోకి లేదు ఆయన. తర్వాత సపోజ్ మీకు కంపాటబుల్ ఉండే వాళ్ళ చేతిలో బాల్ ఉంటే పర్లేదు, అన్కంపాటబుల్ ఉన్నారంటే డోంట్ లీవ్ ద బాల్. మాకు తెలియదు, మరి మేము చదువుకోలే. తనుజ కొద్దిగా క్యారెక్టర్లో ఉంది, అంటే క్యూట్ గా సో అది ఆయన సంగతి మీకు తెలవదు, ఆయన అట్లా నటిస్తాడు, మహా నటుడు అతను. అదొక క్యారెక్టర్. జబ్ వీ మెట్ మూవీ చూసారా? జబ్ వీ మెట్ చూడలేదు. కరీనా కపూర్ది లేదు, ఎప్పటికీ చూడండి. బొమ్మరిలో చూసారా? బొమ్మరిలో జెనీలియా అట్లా క్యారెక్టర్లో ఉంది తను. ఇక అంత ఎవ్వడికి వాడు అబ్బా మహానటులు. క్యూట్నెస్ ఫుల్ క్యారెక్టర్లో ఉంది. అప్పుడప్పుడు క్యారెక్టర్ నుంచి బయటకు వస్తుంది, ఎప్పుడు ఇలా నామినేషన్స్ రోజు.
తిను. ఎవరు ఎవరు? కళ్యాణ్. కళ్యాణ్ హార్డ్ వర్కర్. ఈ మధ్య కొంచెం పనిచేస్తున్నాడులే. నిజమనుకుంటారు. వాట్ అబౌట్ కళ్యాణ్ అండ్ తనుజ రిలేషన్? ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి సంస్కారహీనులు. మనకి చాలా క్రేజీ ఉన్నాడు తనుజకి. క్రేజీ కళ్యాణ్ క్రేజీ ఉన్నాడు. కళ్యాణ్ కిడ్డు. వీడిని పిల్లోడని ఎవరైనా అనుకుంటారమ్మా? తనుజాకి అర్చి మాట్లాడే అలవాటు ఉంది. నాతో 3-4 టైమ్స్ అనవసరంగా వచ్చింది. నేను సంచాలకంగా వర్క్ చేస్తుంటే తన ఆడియన్స్లో కూర్చొని నా మీద వచ్చింది. ఏంటంటున్నారా? తనుజ అంటే క్రేజీ. ఓకే, తన క్రేజీ తనుజ కోసం. 1 సైడెడ్ అది. ఆటగాడివే. యూ టేక్ ఎనీ డెసిషన్, యూ ప్లే వాట్ ఎవర్ గేమ్ యూ వాంట్. నేను దాని గురించి నేను అసలు పట్టించుకోను. మీ గేమ్ మీరు ఆడండి. ఎనీ కాల్ యూ కెన్ టేక్. నువ్వు చెప్పబోతా మాకు తెలీదు. గరిట తీసుకొని కొట్టారంటే మొహం చెట్టు అయిపోద్ది. యూ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఈ 5 వీక్స్ నుంచి ఎంత మేము ట్రామాలోకి వెళ్ళి ఉంటామో. ఇప్పుడు ఒక నామినేషన్ మీరు చూసుంటాం. రొంబ కష్టం బ్రో. రొంబ కష్టం బ్రో. ఈ రోజు నేను చూసాను, లైవ్గా చూసాను. నేను ఎప్పుడు ఊరికే వాయిస్ రేజ్ చేయనండి. ఈ రోజు మిమ్మల్ని నేను ఒక ఫైర్ చూసాను. నేను నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. నేను సాక్రిఫైస్ చేసి తీసుకొచ్చిన మనిషి నన్ను నామినేట్ చేసిందంటే డెఫినెట్గా ఒక పెయిన్ ఉంటుంది. ఒకటే మంట. డే 1 నుంచి ఆవిడ వల్ల మా హౌస్ మెంబర్స్ అందరి దగ్గర ఆవిడ ఎగ్గు దొంగతనం చేస్తే నేను చేతులు కట్టుకుని నిలబడి అందరికీ సారీ చెప్పాల్సి వచ్చింది. కంట్రోల్ ఎవరు సార్? వాడు పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. ఆవిడ ఎగ్గు తిన్నదని ఎవరికి చెప్పకూడదు. ఫోన్లో ఆకలి వేసిందని చెప్పి తిన్నదని చెప్పి హ్యుమానిటీతో ఆలోచించి హౌస్ మేట్లో 16 మంది చేతులు కట్టుకుని నిలబడి సారీ చెప్పాల్సి వచ్చింది. కానీ ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి. ఏదైతే ఎమోషన్ నేను తీసుకొచ్చుకున్నానో October 27th రివీల్ చేయాలి. అది రివీల్ చేయకుండా ఆవిడని సేవ్ చేయడం కోసం నేను పంపించాను బాక్స్. నేను ఆదుకుందాం అనుకున్నాను, మీరు ఆడుకుందాం అనుకున్నారు. అందుకే ఇప్పుడు అడ్డుకుంటున్నాను. ఇప్పుడు రేపు టాస్క్ పెడితే నేను వెళ్ళాలి. ఈ వయసులో నేను ఇంత రిస్క్ చేసి ఆడుతున్నానంటే ఏదో నా ఫైర్ అని బట్టే కదా. వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ సార్. ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో రాముకి ఏం సపోర్ట్ ఉందండి హౌస్లో? ఎవరు సపోర్ట్ ఉందండి? లేదు సార్. ఇంతమంది టార్గెట్ చేస్తున్నారు. ఆ అబ్బాయికి నేను సపోర్ట్ నిలబడడం తప్పండి. ఇప్పటివరకు 5 కెప్టెన్స్ అయ్యారు. 4th కెప్టెన్లలో ది బెస్ట్ కెప్టెన్ అని క్లాప్స్ కొట్టారు. నీ గురించి నువ్వే పంపు కొట్టుకుంటుంటే నీ కాళ్ళు నువ్వే పిసుకున్నంత సీపుగా ఉందన్నా. మీకు ఇచ్చిన ఆఫర్ ఎవరికి ఇవ్వలేదు తెలుసా? నేను ఏమన్నా కరెక్ట్ మీ అని చెప్పి. మనం ఎంత ఫోకస్డ్గా ఆడుతున్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి. చేసిన తప్పులు సరిదిద్దుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నీకు తప్పు చేయకూడదని నీకు తెలీదా? మ్యామ్ గేవ్ మీ 4. త్యాగం చేసినప్పుడు రేపు పొద్దున ఎవరో ఒకరు నా కోసం త్యాగం చేయరా? పని చేసి చేతి అడగచ్చు, అప్పిచ్చి వడ్డీ అడగచ్చు, కానీ హెల్ప్ చేసి మాత్రం థ్యాంక్స్ అడగకూడదు. సెల్ఫిష్ వర్డ్ చేయరా? నేను చేస్తానులే. సెల్ఫిష్ వర్డ్ లో కూడా నేను సెల్ఫిష్ గా కాకుండా ఉందామని నా ఫీలింగ్. తనుజ పాప వాళ్ళ అమ్మమ్మకి హాయ్. ఐ లవ్ యూ సావిత్రి. ఐ లవ్ యూ జయమ్మా. ఐ లవ్ యూ అత్తమ్మా. ఈడొకడు ఎంగరదు. ఐ లవ్ యూ మా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.